సో 0.1 ట్రిప్ అనేది 0.1తో మన మైలేజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేసాం. సో యాజ్ పర్ కంపెనీ క్లైమ్ ఓవర్ నీ దుంపలు తగా. ఫ్లాష్ బ్యాక్. సో మీ ఎదురుకుంది దిస్ ఇస్ KTM Duke 200 BS6 టెస్ట్ అయితే చేయబోతున్నాం. అండ్ B6 ఐఎమ్ సో ఎక్సైటెడ్. It's 15 kilometers done. It's 15 kilometers done, guys. And 1 లీటర్ పెట్రోల్ కి 31.4 kilometers అయితే ఇచ్చింది గైస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రైడర్ ప్రశాంత్. సో గైస్, ఇందాకలే ఫ్లాష్ బ్యాక్ అయితే చూసారు కదా. సో మన ఛానల్లో ఒక 6 months బ్యాక్ కరెక్ట్గా ఇదే బండి KTM Duke 200 BS6 మైలేజ్ టెస్ట్ అయితే చేసాం. అండ్ మళ్ళీ ఇప్పుడు మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాం. సో ఎందుకంటే అది 2021 KTM Duke 200 అనమాట. సో ఇది వచ్చేసి 2024 KTM Duke 200. ఈ బైక్ వచ్చేసి మా ఫ్రెండ్ నవీన్ది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ ప్రొవైడింగ్ దిస్ బైక్. మైలేజ్ టెస్ట్ చేయడానికి అయితే నువ్వు ప్రొవైడ్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు అయితే ఈ బైక్ మైలేజ్ టెస్ట్ అయితే మనం చేయబోతున్నాం. సో ఈ బైక్లో పెద్దగా చేంజెస్ అయితే లేవు. సేమ్ సీసీ, సేమ్ పవర్ అండ్ సేమ్ టార్క్. సో 199.5 cc. సో 2021 200 కూడా అదే ఉంది. అండ్ దీనికి కూడా ఇదే ఉంది ఇంజిన్ విషయంలో చూసుకుంటే. అండ్ పవర్ కూడా 25 పవర్ అనమాట. అండ్ టార్క్ వచ్చేసి 19.3 Nm టార్క్. సో ఆల్మోస్ట్ ఇంజిన్ విషయంలో చూసుకుంటే ఎలాంటి చేంజెస్ అయితే ఏమీ లేవు. సో మోస్ట్లీ సిమిలర్ అయితే ఉన్నాయి. బట్ ద ఓన్లీ చేంజ్ ఏంటంటే దీని ఒక TFT డిస్ప్లే అనేది అప్గ్రేడ్ అయింది. అంటే మనకి బేసిక్గా TFT డిస్ప్లేస్ అనేవి 2024 దసరా నుంచి ప్రతి బైక్ TFT డిస్ప్లేస్ అనేది KTMs లో అప్గ్రేడ్ అయ్యాయి అనమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ KTM. సో ఆబ్వియస్లీ నాకు కూడా KTM లో ఈ TFT డిస్ప్లే అనేది చాలా అట్రాక్టివ్ గా నాకు చాలా ఇష్టం అనమాట. సో బేసిక్ గా చేంజెస్ ఏం లేదు కాబట్టి. అండ్ ఆ ఇంజన్ కి 2021 ఆ ఇంజన్ కి 2024 ఈ ఇంజన్ కి ఎంత వేరియేషన్ ఉంది, ఏం డిఫరెన్స్ ఉంది, అండ్ కంప్లీట్లీ ఈరోజు మనం ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో చూద్దాం. నాకు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఆ వీడియోలో 6 months బ్యాక్ నేను చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా 31 ఇచ్చింది, 31.4 ఇచ్చింది. బట్ ఈ రోజు ఈ KTM 2024 KTM Duke ఎంత ఇస్తుందో మనం అయితే చూడబోతున్నాం. సో గైజ్, అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సో డెఫినెట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మాక్సిమం % ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. అండ్ మనం 2000 సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉన్నాం. సో ఎలాగైనా సరే విత్ ఇన్ కొద్ది వీడియోస్ తోనే మనం అయితే బీట్ చేయాలి. అండ్ నేను చెప్తున్నాను, ఈసారి నుంచి కన్సిస్టెన్సీ అనేది డెఫినెట్ గా ఉంటుంది. అండ్ మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అంత బూస్ట్ వస్తుంది. అండ్ సో ప్లీజ్ ప్రతి ఒక్కరికి నేను కోరుకుంది ఒకటేనే, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బెగ్ చేస్తున్నాను అనుకుంటున్నారు, అడుగుకుంటున్నాను అనుకుంటున్నారు, అది మీ ఇష్టం. సో ఒక క్రియేటర్ గా నాకు ఆ కష్టాలు తెలుసు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ బైక్ మైలేజ్ టెస్ట్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. ఇంకా లేట్ చేయకుండా మనం గోప్రో వ్యూలోకి అయితే వచ్చేద్దాం. సో దీని ఓడి వచ్చేసి ఎగ్జాక్ట్ గా 6329 kilometers అయితే తిరిగాడు అనమాట యాజ్ ఆఫ్ నౌ. సో 6329 kilometers ఫర్ 6 months కాదు, దసరా అప్పుడు తీసుకున్నాడంటే ఆల్మోస్ట్ 8 months అబోవ్ అవుతుంది. ఓకే. అండ్ చలో, రేర్కి ABS లేదు, ఫ్రంట్కి ABS ఉంది. ఒకసారి సరే బైక్ ఫ్యూల్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఇవన్నీ సెట్ చేసుకుందాం. ఏ మాటగా మాట KTMలో మాత్రం ఇనీషియల్ పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట, నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు నేను ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే అర్జెంటుగా పెట్రోల్ బంక్కి వెళ్ళి అక్కడ పెట్రోల్ అయితే పట్టించాలి. సో ఈరోజు మనం 1 లీటర్ పెట్రోల్తో మనం మైలేజ్ చేద్దాం. ½ లీటర్ కాదు, 1 లీటర్తో చేద్దాం. మాహివే సో ప్రజెంట్ పెట్రోల్ అయితే ఎగ్జాక్ట్గా 107.67 పైస్ ఉంది.
మాకు సో దీన్ని బట్టి మనకి అర్థమైపోద్ది 1 లీటర్ పెట్రోల్ కాదా. ఎగ్జాక్ట్గా 1 లీటర్ బాటిల్ అనమాట. సో ఈ బాటిల్లో పడితే తెలిసిపోద్ది 1 లీటర్ బాటిల్ ఎగ్జాక్ట్గా 1 లీటర్. చాలు 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 రాదా అదేలా. ఆంటీ గారు అయితే ఎగ్జాక్ట్గా 1 లీటర్ అయితే కొట్టారు. సో దిస్ ఈజ్ 1 లీటర్ గాయస్. సో గాయ్స్ చూసారు కదా, జస్ట్ ఇప్పుడే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో అయితే ఎగ్జాక్ట్గా 1 లీటర్ పెట్రోల్ అయితే కొట్టించుకున్నాను. అండ్ ఇప్పుడైతే మనం ఫ్యూల్ అయితే రిజర్వ్లో ఉంది, చూపిస్తుంది చూసారా ఈ TFT డిస్ప్లేలోన ఫ్యూల్ అయితే రిజర్వ్లో ఉంది. అండ్ ఇప్పుడు నా డెస్టినేషన్ ఎక్కడికంటే ఎయిర్పోర్ట్ రోడ్కి వెళ్దాం అనుకుంటున్నాను, శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. సో అక్కడ వరకు అయితే మ్యాక్సిమం వెళ్ళదు, ముందే బండి ఖచ్చితంగా ముందే బండి ఆగిపోయి సో అక్కడ నుంచి మనం మైలేజ్ టెస్ట్ అయితే మనం చేయబోతున్నాం. సో వన్స్ మనం బండి ఆగిపోక మళ్ళీ మనం కలుసుకుందాం, అంతవరకు సెలవు. గాయస్ ఇప్పటికీ 2 సార్లు ఆగింది, ఇంకొక్కసారి ఆగినా సరే ఇంకా మైలేజ్ టెస్ట్ చేయడం అని ఏం లేదు, స్లో చేస్తుంటే ఆటోమేటిక్ అదే ఆగిపోతుంది. అదిగోండి జస్ట్ థ్రాట్లు ఇంకా జస్ట్ లూజ్ చేసిన అప్పుడే అయిపోయింది గాయస్. ఆహా ఇప్పుడు పక్కొచ్చి చేసేదేం లేదు, ఇక ఫ్యూల్ చార్జ్ చేయడమే, ఫ్యూల్ అందులో వేసేసి మైలేజ్ టెస్ట్ స్టార్ట్ చేయడమే. ఎందుకంటే వెదర్ కూడా చూడండి మొత్తం క్లౌడింగ్ ఉంది, మళ్ళీ వర్షం పడిపోయింది అనుకోండి దూల దిరిపోద్ది. సో ఎలాంటి ఇందులో ఎలాంటి ఫేక్ లేదు, చూస్తున్నారు కదా ఇందాక కూడా బంక్లో ఎగ్జాక్ట్గా 107.67 పైసా 107 రూపీస్ 67 పైసా అయితే మనం కొట్టాం. ఇందులో ఎలాంటి ఫేక్ అయితే లేదు, ఇది ఎగ్జాక్ట్గా 1 లీటర్ పెట్రోల్ అనమాట. సో కరెక్ట్గా బాటిల్ ఫుల్ అయితే అవ్వలేదు, మరి కొంచెం ఉంది. సో ఎగ్జాక్ట్గా 1 లీటర్తో మనం ఇప్పుడు ఈ బండి మైలేజ్ టెస్ట్ అయితే మనం చేయబోతున్నాం. సో గాయస్ పెట్రోల్ అయితే పోయడం అయిపోయింది. అండ్ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ట్రిప్ 1 అనేది 5098.7 కిలోమీటర్స్ తిరిగింది మనడు. సో ఇప్పుడు మనం ట్రిప్ 1 అనేది 0 చేసుకోవాలి. సో ట్రిప్ 1 డిస్టెన్స్ 5098.7 కిలోమీటర్స్ తిరిగిండు. సో గాయస్ ట్రిప్ 1 అనేది మనకి 0 అయిపోయింది గాయస్, ఏం చూపించట్లేదు, జస్ట్ ఇప్పుడే రీసెట్ అయితే చేస్తాను. సో కావాలంటే మళ్ళీ ఒకసారి చూడొచ్చు. సో ట్రిప్ 1 అనేది డిస్టెన్స్ అసలు ఏమీ లేదు, ట్రిప్ టైం కూడా ఏమీ లేదు. సో అదనమాట. సో 1 లీటర్ పెట్రోల్ అయితే ఇందులో పోయడం అయితే జరిగింది. అండ్ 2024 KTM డ్యూక్ 200 మైలేజ్ టెస్ట్ ఇప్పుడు ఎంత ఇవ్వబోద్దో సో ఇప్పుడు రియల్ ప్రాక్టికల్ మనం ప్రూవ్ చేయబోతున్నాం. అండ్ గాయ్స్ చలో జై శ్రీరామ్. అండ్ ABS కూడా రోడ్ మీద ఉంది, సో సూపర్ మోటోలో లేదు. సో 0.1 ట్రిప్ 1 అనేది 0.1తో మన మైలేజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేసాం. సో యాజ్ పర్ కంపెనీ క్లైమ్ ఓవర్ నీ దుంపలు తగా
ఇది ఏంటి దీని పేరు ఏంటి, ఓవర్టేక్ లేను, అది స్లో లేను. అటుకాక ఇటుకాక మధ్యలో వస్తారు పిచ్చనా కొడుకులో. నాకు మాత్రం పిచ్చ కోపం వస్తుంది వీళ్ళని చూస్తే. ఇది ఓవర్టేక్ లేను, అది స్లో లేను. ఏ అమ్మా గాయ్స్ చూస్తున్నారు కదా, స్పీడ్ అయితే 78, 80, 90 కూడా వెళ్దాం. సో మోర్ దెన్ 100 అయితే నేను వెళ్ళను. ఎందుకంటే ఆబ్వియస్లీ మన అందరికీ తెలిసిందని, మనం ఎంత స్పీడ్ మనం వెళ్తే మైలేజ్ అనేది మనకి అంత డౌన్ అవుద్ది. అయ్యి బాబోయ్ వర్షం పడుతుంది గాయ్స్. చెప్పడం మర్చిపోయాను, ఆల్రెడీ 5.5 కిలోమీటర్స్ గాయ్స్, ఆల్రెడీ 5.5 km అయితే వచ్చింది యాజ్ ఆఫ్ నౌ. వర్షం పడుతుంది గాయ్స్. ఆహా వర్షం పడుతుంది. చా ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది. అక్కడ యూటర్న్ కొట్టేసినా బాగుండే. గాయ్స్ ఇట్స్ క్లోజ్ టు 9.10 కిలోమీటర్స్ గాయ్స్. ప్రెజెంట్ అయితే 9.3 కిలోమీటర్స్. సో చూడండి స్పీడ్ అయితే చూడండి, తరచుగా 95, 96, కొంచెం 100 కూడా వెళ్దాం. ఇప్పుడు వచ్చానమాట 100. కానీ పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. కేటీఎంస్లో నాకు బాగా నచ్చింది. ఊరి నాయనో అక్కడ చూడండి, మొత్తం మబ్బులతో కూర్చుంది. నెక్స్ట్ లెవెల్ అనమాట అక్కడ. మన ఛానల్ ఏంటంటే 2025 మోస్ట్లీ 2025 బైక్స్ అయితే మైలేజ్ టెస్ట్ అయిపోతాం. సో ఎవరైనా మీకు ఏ బైక్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా కామెంట్ చేస్తాను మీకోసం. సారీ, డెఫినెట్గా మైలేజ్ టెస్ట్ చేస్తాను మీకోసం. అండ్ రా 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 లేవు ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఇంకోటి ఏంటంటే ఈ మంత్ అంతా, జూన్ మంత్ అంతా మ్యాక్సిమం నేను ఈ టెక్ వీడియోస్ ప్రిఫర్ చేస్తాను. నేను అంతకుముందు ఆల్రెడీ నా పాత వీడియోలో చెప్పాను. అండ్ గాయస్ మన 2000 సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉన్నాం గాయస్. సో మీ యొక్క సపోర్ట్ ఉంటే సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం ఒక 2-3 వీడియోలతో 2000 సబ్స్క్రైబర్స్ అయితే పూర్తయిపోవాలి. సో ప్లీజ్ వీలైనంత తొందరగా 2000 సబ్స్క్రైబర్స్ అయితే బీట్ చేసేయాలి గాయస్. సో ఇట్స్ బెటర్, అది మీ ఇష్టం, నేను బలవంతం చేయట్లేదు. బట్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే ఏంటంటే నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది, బూస్ట్ వస్తుంది. అది ఒక్కటే, ఇంకేం లేదు. సో ఓవరాల్గా ఈ మైలేజ్ టెస్ట్లో నేను మోర్ దెన్ 110 కూడా వెళ్ళదు, 105 వెళ్ళాను అంతనే. సో చూసారా 104 జస్ట్ ఇప్పుడే వెళ్ళాను. ఈ భయ్య మాత్రం ఎందాక నుంచి హెల్మెట్ లేకుండా పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. నేనే 105, 106లో ఉన్నానంటే అర్థం చేసుకోండి. NS 200 బైక్ వేసుకునే వితౌట్ హెల్మెట్. గాయ్స్ ఫైనల్గా 20 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం. సో చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్గా 20 కిలోమీటర్స్. గాయస్ ఈ మైలేజ్ టెస్ట్లో ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ 25 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉంది. సో 24.9 కిలోమీటర్స్. అండ్ ఫైనలీ 25 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం. స్టిల్ బైక్ అయితే ల్యాగ్ అవ్వట్లేదు, బాగానే వెళ్తుంది. ఓకే, ఎక్కడి నుంచి రైట్ కొట్టాలా? ఓకే समझ गया guys. So close to 30 kilometers. So ప్రస్తుతం అయితే 29.6 kilometers. Still bike is going. సో
సో చూసారు కదా, స్పీడ్ మాత్రం చాలా డీసెంట్గా నేను మెయింటైన్ చేశాను. అసలు ఎలాంటి అగ్రెసివ్ అయితే లేదు. 30 కిలోమీటర్స్ గాయస్. ఫైనల్గా మన బండి 30 కిలోమీటర్లు అయితే ఇచ్చేసింది బైక్ మైలేజ్ అయితే. స్టిల్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే బండి ఇంకా ల్యాగ్ అవ్వట్లేదు బాగా. మనం ఓవరాల్ కూడా వచ్చేసాం ఫైనల్లీ. సో అదే అనమాట ఓవరాల్. $34 కిలోమీటర్స్ అంటే సూపర్. కంపెనీ క్లైమ్ ప్రకారమే ఇస్తుంది 35 kmpl. దీని పని అయితే అయిపోయింది. చూడండి, ఫుల్ థ్రాట్లు ఇచ్చాను. ఫైనల్గా 35 కిలోమీటర్స్ గాయ్స్. మొత్తానికి 35 కిలోమీటర్స్ అయితే 2024 Duke 200 అయితే ఇచ్చేసింది. సన్సెట్లో మైలేజ్, పక్కన అవుటర్ రింగ్ రోడ్డు, ఇటు పక్క సర్వీస్ రోడ్డు. ఆహా, నెక్స్ట్ లెవెల్ ఉండే కదా. 35.8 కిలోమీటర్స్ గాయ్స్ యాజ్ ఆఫ్ నౌ. ట్రిప్ 1 అనేది 35.8 కిలోమీటర్స్. సో దిస్ ఈజ్ KTM Duke 200 2024 KTM Duke 200. సో 35.8 కిలోమీటర్స్ అయితే ఇచ్చింది. సో యా, ఎక్కడితో అయితే వీడియో అయిపోయింది అండ్ వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. అండ్ మీకే బైక్ మైలేజ్ టెస్ట్ కావాలో సో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. అండ్ సో దాట్స్ ఇట్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.